హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ ఎపిసోడ్ 12. మిహిరా సుబ్బుకి కాల్ చేస్తుంది. అతడు రూమ్లోనే ఉన్నానని చెప్పడంతో అతని రూమ్ దగ్గరికి వెళ్తారు అనురాగ్, మిహిరా. వాళ్ళు వెళ్ళేసరికి బెడ్కి ఆనుకొని కూర్చొని పెగ్గు మీద పెగ్గు లేపేస్తున్న సుబ్బు తిరిగి ఆ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. వెంటనే అనురాగ్ సుబ్బు దగ్గరికి వెళ్ళి, హే సుబ్బు, ఏంటి టైం సెన్స్ లేకుండా ఇలా తాగుతున్నావు అని చేతిలోని గ్లాస్ తీసేసుకున్నాడు. ఎదురు చెప్పకుండా, కనీసం తల కూడా పైకెత్తకుండా ఈసారి పక్కనే ఉన్న ఫుల్ బాటిల్ తీసుకొని రాళ్ళేపేశాడు సుబ్బు. అది చూసి షాక్ అవుతూ, సుబ్బు, పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఈసారి అతని ముందుకు వచ్చి అడిగింది మిహిరా. దాంతో ఖచ్చితంగా ఏదో విషయం ఉంటుందని అర్థం చేసుకున్న అనురాగ్, నైట్ ఏం జరిగింది సుబ్బు అని సీరియస్గా అడిగాడు. తను మళ్ళీ వెళ్ళిపోయింది అని మత్తుగా అన్నాడు సుబ్బు. ఆ మాటతో ఏం అర్థం కాకపోయినా, మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి సుబ్బు, ఎవరు వెళ్ళిపోయింది అని ప్రశ్నించింది మిహిరా. హరిణి ఈసారి కూడా నన్నక్కర్లేదనుకుని వెళ్ళిపోయిందిరా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు సుబ్బు. ఆ మాట విని, సుబ్బు ప్లీజ్, అసలు రాత్రి ఏమైందో క్లియర్గా చెప్పు అని అడిగాడు అనురాగ్. దాంతో రాత్రి తాను కాల్గల్కి ఫోన్ చేయడం, ఆమె అడ్రస్ చెప్పడం, తాను బయలుదేరగానే కారు బ్రేక్ డౌన్ అవడం, ఆ తర్వాత తాను రోడ్డు మీద వస్తున్న కారుకి ఎదురు వెళ్ళడం, స్పృహ తప్పడం, ఎవరో తనని హాస్పిటల్లో చేర్చడం గురించి అన్నీ చెప్పాడు సుబ్బు. అంతా విన్న మిహిరా, డాక్టర్ ఏమన్నారు సుబ్బు అని కంగారుగా అడిగింది. నా బాడీలో డ్రగ్ ఉందని, నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నారంట. కానీ హరిణి వచ్చి మంచోడు అని సర్టిఫికెట్ ఇచ్చేసరికి ఆ ఆలోచన మానుకొని ట్రీట్మెంట్ చేశారు అని చెప్పాడు సుబ్బు. ఇంతలో ఏదో డౌట్ రావడంతో, హాస్పిటల్లో జాయిన్ చేసింది హరిణి అని నీకెలా తెలుసు సుబ్బు? నువ్వు తనని చూడలేదంటున్నావు కదా అని అడిగాడు అనురాగ్. తనని చూడకపోయినా తన ప్రెజెన్స్ నాకు తెలుస్తుంది రాగ్ అని మనసులోనే అనుకొని, నర్స్ చెప్పింది అని చెప్పాడు సుబ్బు. ఆ మాటతో, నర్సుకి ఆ అమ్మాయి పేరు ఎలా తెలుసు సుబ్బు అని షెర్లాక్ హోమ్స్ రేంజ్లో ఒక క్వశ్చన్ వదులుతుంది మిహిరా. దాంతో, ఈ పిల్ల ఒకటి నా ప్రాణానికి పెద్ద డౌట్ల పుట్ట అని గొనుక్కొని ఫోటో చూపిస్తే చెప్పింది అని, మళ్ళీ ఎందుకు పిక్ చూపించావని అడుగుతుందేమోనని, తాను ఇంతకుముందు ఒకసారి హాస్పిటల్కి వచ్చిందట, అందుకే గుర్తుపట్టింది అని కవర్ కూడా వేసి మళ్ళీ ఎగరకుండా పిన్స్ కూడా కొట్టేశాడు. అంతా విన్న మిహిరా, అసలు ఈ హరిణి ఎవరో కొంచెం చెబుతావా అని ఇప్పటి వరకు అన్ని డౌట్స్ అడిగి మళ్ళీ ఆ హరిణి గురించి అడిగింది మిహిరా. మన పెళ్లికి 2 నెలల ముందు వరకు తన సుబ్బు ఫియాన్సీ అని చెప్పాడు పక్కనే ఉన్న అనురాగ్. ఆ మాటతో, వాట్, ఫియాన్సీనా? మరి పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగింది మిహిరా. అదంతా పెద్ద స్టోరీ, ఇప్పుడు కాదు, నేను నీకు తర్వాత చెబుతాను అని సీరియస్గా ఆమెతో చెప్పిన అనురాగ్ పక్కనే ఉన్న సుబ్బు వైపు తిరిగి, నువ్వు తనతో మాట్లాడావా మరి అని అడిగాడు. మాట్లాడే ఛాన్స్ కాదురా, కనీసం తను నాకు చూసే అవకాశం కూడా ఇవ్వలేదు అని చెబుతూ భుజానికి కళ్ళు తుడుచుకొని అంతలోనే ఏదో నిర్ణయం తీసుకున్నట్లుగా స్థిరంగా లేచి నుంచున్నాడు సుబ్బు. అది చూసి, ఇప్పటిదాకా ఎవరో నీ చాక్లెట్ దుబ్బేసినట్లు ఏడ్చేశావు కదా, ఇప్పుడేంటి కాలువ పక్కన కరెంటు పొల్లా అలా నిలబడ్డావు అని అంది మిహిరా. ఆ మాటకు సుబ్బు ఏడుపు ముఖంతో ఆమెను చూడగానే, మిహిరా షడప్ అన్నాడు అనురాగ్. అతడి అరుపుకు జడిసి నోటి మీద వేలేసుకొని ఆ ఇద్దరిని మార్చి మార్చి చూసిన మిహిరా, ఏంటి సుబ్బు ఏం చెప్పడం లేదు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని మనసులోనే అనుకుంది. ఇంతలో సైలెంట్గా ఉన్న సుబ్బుని చూసి, ఏమైంది సుబ్బు, నువ్వేం ఆలోచిస్తున్నావో చెబితేనే కదా మాకు కూడా తెలుస్తుంది, అప్పుడే కదా మేం కూడా ఏదైనా సజెషన్ ఇవ్వగలం అని అడిగాడు అనురాగ్. పాపం వాష్రూమ్ యూజ్ చేయాలేమో, పక్కకు జరుగు రాగ్ అని అంది మిహిరా. ఆ మాటకు సీరియస్గా ఒక్క చూపు చూశాడు అనురాగ్. దాంతో తన చూపుకు నుదురు పైకెత్తి, అంటే ఇప్పుడే కదా ఫుల్ చిల్డ్ బాటిల్ లేపేశాడు, అందుకే వాష్రూమ్కి వెళ్ళాలేమో అనుకున్నాను అని పళ్ళు బయటపెట్టి నవ్వుతూ అంది మిహిరా. ఆ మాటకు తల కొట్టుకున్న రాగ్, నువ్వు చెప్పు సుబ్బు, వెళ్ళి హరిణిని కలుస్తావా, తనెక్కడుందో తెలుసుకోవడం పెద్ద పనేమీ కాదు అని అడిగాడు. వద్దు రాగ్, నేను అవసరం లేదని వెళ్ళిపోయిన వాళ్ళు నాకు కూడా అవసరం లేదులే, జరిగిన దానికి కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు, అలాంటి నమ్మకం లేని మనిషితో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడం కంటే స్టార్టింగ్లోనే వదిలేస్తే ఇద్దరం ప్రశాంతంగా ఉంటాం. ఇక ఈ బాధ అంటావా, మహా అయితే ఈరోజో రేపో, లేదా నెల లేదా ఇంకో సంవత్సరం ఉంటుంది, అంతకుమించి ఎక్కువ బాధపడంలే, పడ్డాదాన్ని దాటి ముందుకు తీసుకువెళ్ళడానికి నువ్వు ఉన్నావుగా అని అంటూనే, కానీ తనను మర్చిపోవడం కొంచెం కష్టమేరా, ఎందుకంటే
ప్రేమించాను కదా అని పూడుకుపోతున్న గొంతుతో అన్నాడు. అతన్ని ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాక సుబ్బుని వెంటనే హగ్ చేసుకున్నాడు అనురాగ్. మిహిర ఆ ఇద్దరిని చూస్తూ సైలెంట్గా నుంచుంది. ఆ క్షణం మిహిరకు సుబ్బులో తనకు తానే కనిపించింది. ప్రేమించిన మనిషి పక్కనే ఉన్నా చెప్పుకోలేక అతడిని జీవితాంతం పొందలేని దుస్థితి తనది. ఏం జరిగిందో తెలియదు కానీ ప్రేమించిన మనిషి నమ్మకాన్ని పోగొట్టుకొని దోషిలా నిలబడ్డ మనిషి సుబ్బు. కారణాలు వేరైనా ఇద్దరి బాధ ఇంచుమించు ఒకటే. అనురాగ్ని చూసిన మిహిరకి డివోర్స్ అయ్యాక కూడా మేం ఒక్కరోజు కూడా చూసుకోకుండా ఉండలేదు. రోజులన్నీ ఒకేలా ఉండవు. ఇక ముందు ఏదో ఒకరోజు అసలు చూసుకోకుండా దూరంగా వెళ్ళిపోవాల్సి రావచ్చు. ఇతన్ని పూర్తిగా వదిలి నేను వెళ్ళిపోగలనా అని ఒక్క క్షణం పాటు భయంతో వణికిపోయింది. కానీ అంతలోనే లేదు, ఇప్పటినుంచే అనురాగ్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి, అప్పుడే ఇద్దరికీ మంచిది అని నిర్ణయం తీసుకొని బలంగా ఊపిరి పీల్చుకొని వదిలింది. కాసేపటి మౌనం తర్వాత కాస్త తేరుకొని నోరు విప్పిన సుబ్బు, సరే ఇప్పుడు మిమ్మల్ని నా బాధ చెప్పి మూడ్ ఆఫ్ చేయడానికి ఇక్కడికి పిలవలేదులే, నిన్న పార్టీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి పిలిచాను అని అన్నాడు. ఆ మాటతో పార్టీలో జరిగిన ఇన్సిడెంటా, అందులో ఏముంది అని అడిగింది మిహిరా. నిన్న హాస్పిటల్లో డాక్టర్ నన్ను చెక్ చేసి మా బాడీలో ఎరెక్షన్ డ్రగ్ ఉందని చెప్పారు కదా. దట్టు నిన్న కాల్ చేసిన అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయగానే నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పింది. అసలు నేనెవరో కూడా తెలియని అమ్మాయి నా కాల్ కోసం వెయిట్ చేయడమేంటి? అసలు ఇక్కడ మేమే కాదు, ఇంకా 4-5 పరిస్థితి కూడా అలానే ఉందని నేను చూశాను అని అన్నాడు సుబ్బు. దాంతో అవును నిజమే, నిన్న రాగ్ నా రూమ్కి రాకముందు ఒకడొచ్చాడు కదా, వాడు కూడా నాతో అలాగనే బిహేవ్ చేశాడు, ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు. అసలు అతడు ఈ లోకంలోనే లేడు, రాగు కొట్టినా కూడా తిరగబడే స్టేజ్లో లేడు అని నిన్నటి ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంటూ చెప్పింది మిహిరా. ఆ మాటతో సుబ్బు ఒక క్షణం ఆలోచిస్తూ అనుమానంగా, ఇది ఏదైనా ట్రాప్ ఏమోనని నాకు డౌట్గా ఉంది అని అన్నాడు. అదే ఛాన్స్ అనుకున్న మిహిరా, అవును నాకెందుకో ఆ తిక్కోలత్తమ్మ మీదే డౌట్గా ఉంది అని పళ్ళు నూరుతూ అంది మిహిరా. ఆమె చెప్పింది విని, ఆ తిక్కలోత్తమా, ఆవిడెవరు అని నుదురు చిట్లించి అడిగాడు అనురాగ్. ఆ మాటతో అదే ఆ తిలోత్తమ, చిచి ఆ తిలోత్తమ తిప్పేసుకుంటుంది కదా నిన్ను చూసి, దాని మీదే నా డౌటు, నువ్వు నో చెప్పావని ఇలా ప్లాన్ చేసిందేమో అని ముఖాన్ని చిరాగ్గా పెట్టి వెటకారంగా అంది మిహిరా. అది విని సుబ్బు ముసిముసిగా నవ్వుతూ, మళ్ళీ ఒరిజినాలిటీ బయటకొచ్చేస్తోంది మిహిరా, ఇక్కడ రాగున్నాడు అని అలర్ట్ చేస్తూ అన్నాడు. అప్పటికే ఆమె మాటలకు కళ్ళార్పుతూ, నువ్వు ఇలా కూడా మాట్లాడతావు మిహిరా అని ఆశ్చర్యంగా అడిగాడు అనురాగ్. ఆ మాటతో ఇంకా బాగా మాట్లాడుతుంది అని సాగతీసి, నీకు పెద్దగా ఐడియా లేదులే రాగ్ అన్నాడు సుబ్బు. నా ఒరిజినాలిటీ నా మాటల గురించి తర్వాత మాట్లాడొచ్చు, ముందు ఈ డిస్కషన్ ఆపి ఆ తిలోత్తమను పట్టుకొని 4 పీకి విషయం అడగండి అని వాళ్ళను తిలోత్తమ మీదకి ఉసిగొలిపింది మిహిరా. సరే నువ్వు ముందు నీ రూమ్కి వెళ్ళు, మేం వెళ్ళి ఆ విషయం తెలుసుకుంటాం అని చెప్పి సుబ్బుని తీసుకొని అనురాగ్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ మాటతో అక్కడి నుంచి అదే హోటల్లో ఉన్న తన రూమ్కి వెళ్ళింది మిహిరా. మరోవైపు ముందు రోజు రాత్రి సుబ్బుని హాస్పిటల్లో వదిలేసి తన రూమ్కి వచ్చిన హరిణి బెడ్కి జారీలపడి ఏడుస్తోంది. 1 ఇయర్ తర్వాత నిన్ను చూశానన్న ఆనందం కూడా లేకుండా చేశావు. అప్పటికీ ఇప్పటికీ నా నమ్మకాన్ని వమ్ము చేయడంలో నువ్వేం మారలేదు సుభాష్, ఐ హేట్ యూ అని మనసులోనే అనుకుంది. చాలా అసహనంగా ఉంది తనకి. నిజం చెప్పాలంటే సుభాష్ తన ఎదురుగా ఉంటే ఉతికి ఆరేసేంత కోపంగా ఉంది. అన్నీ వదిలేసి వచ్చినా కనీసం తన కోసం వచ్చి జరిగింది ఏంటి అనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా తనని కనీసం కన్విన్స్ చేసే బాధ్యత కూడా లేని ఈ మనిషి కోసం నేనెందుకు ఆలోచించాలి, ఎందుకు వెయిట్ చేయాలి అని ఆలోచిస్తూనే ఉంది. ఆమెకు ఆ ఆలోచనలతో అంతకంతకు ఆవేశం పెరిగిపోతుంటే వేలికున్న రింగును తీసి కోపంగా విసిరి కొట్టింది హరిణి. రూమ్ అంతా చిక్కటి నిశ్శబ్దంగా ఉంది. అందుకే ఆ రింగుకు కూడా భయం వేసిందేమో పరిగెత్తికెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ కింద దాక్కుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాక ఇండియా వదిలి వచ్చేసింది హరిణి. కానీ సుభాష్ని మాత్రం మర్చిపోలేక అతడు ఎప్పటికైనా తన కోసం వస్తాడని ఎదురుచూస్తూ ఉంది. నిజానికి సుభాష్ తలచుకుంటే తన ఆచూకీ తెలుసుకోవడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు. అది తెలిసే ఇంత దూరం తాను వచ్చేసినా అతడు కూడా ఏదో ఒకరోజు తన కోసం అక్కడి దాకా వస్తాడని నమ్మింది హరిణి. అందుకే ఇక్కడే ఉండి
తన స్కిల్స్కి తగ్గట్టు జాబ్ తెచ్చుకొని ఒక కంపెనీలో టీఎల్గా వర్క్ చేస్తోంది. ఆమె సుభాష్ ఆలోచనల్లో ఉండగానే రేపు ఒక క్లయింట్ని కలవడానికి వెళ్ళాలని మేనేజర్ ఓ హోటల్ అడ్రస్ మెసేజ్ చేశాడు. అది చూసుకున్న హరిణి గాఢంగా నిట్టూర్చి కాస్త ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకుంది. కానీ ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టనే లేదు. ఆలోచనల్లోనే ఆ రాత్రిని కరిగించేసి తెల్లారాక లేచి రెడీ అయ్యి మేనేజర్ పంపిన హోటల్కి స్టార్ట్ అయ్యింది. కానీ మనసు ఉండబట్టలేక ముందుగా హాస్పిటల్కి వెళ్ళి సుబ్బును చూడాలనిపించి హాస్పిటల్ వైపు వెళ్ళింది. కానీ ఆమె హాస్పిటల్కి వెళ్ళేలోపే సుబ్బు ఆ రోజు ఉదయాన్నే బయటికి వస్తూ కనిపించాడు. దాంతో అతనికి కనిపించకుండా తప్పుకున్న హరిణి అతడు కనుమరుగయ్యే వరకు చూసి తిరిగి మీటింగ్ కోసం తాను వెళ్లాల్సిన హోటల్కి స్టార్ట్ అయ్యింది. మరోవైపు తిలోత్తమకి కాల్ చేసిన అనురాగ్ ఆమె ఎక్కడుందో తెలుసుకొని సుబ్బుతో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వాళ్లకు ఒక టేబుల్ దగ్గర ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది తిలోత్తమ. దాంతో ఒకసారి నీతో మాట్లాడాలి, లాన్లోకి రా అని తిలోత్తమకి మెసేజ్ చేసిన అనురాగ్ అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర నిలబడి లాన్లో తిలోత్తమ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతని పక్కనే ఉన్న సుబ్బు కాస్త కోపంగా ఉన్నాడు. అనురాగ్ మెసేజ్కి 15 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన తిలోత్తమ ఏంటనురాగ్, ఎందుకు కలవాలన్నావు అని అడిగింది. ఆ మాటతో సూటిగా ఆమెను చూసి రాత్రి డ్రింక్స్లో డ్రగ్ ఎందుకు కలిపావు అని కోపంగా అడిగాడు అనురాగ్. ఆ మాటతో అయోమయంగా తలెత్తి చూసింది తిలోత్తమ. ఎందుకలా ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతున్నావు? అనురాగ్ నీతో కమిట్మెంట్కి నో అన్నాడనే కదా రాత్రి డ్రింక్లో డ్రగ్ మిక్స్ చేశావు అని కఠినంగా అడిగాడు సుబ్బు. అతని నుంచి అప్పటికే విపరీతమైన డ్రింక్ స్మెల్ వస్తుంది. దాంతో అతని వైపు కోపంగా చూసి నీ కళ్ళకు నేనెలా కనిపిస్తున్నాను అనురాగ్? ప్లేగర్ల్ అనుకుంటున్నావా, లేదంటే డబ్బు చూసుకొని ఎంజాయ్ చేసే అమ్మాయిని అనుకుంటున్నావా? నేను కోరుకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ నువ్వే. నిన్ను నిజంగానే ఇష్టపడ్డాను. కానీ నువ్వు నో చెప్పాక, నో చెప్పడానికి నీ రీజన్ చెప్పిన తర్వాత ఇక నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోలేదు. అండ్ ఇంకో విషయం, మగాళ్ళని డ్రగ్స్ కలిపి వశం చేసుకునేంతగా నేను ఇంకా దిగజారిపోలేదు. ఏమైందో క్లియర్గా తెలుసుకొని అప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయండి. మీకు ఇందాక లోపల ఒక అబ్బాయి కనిపించాడు కదా, అతను నాకు కాబోయే హస్బెండ్. డాడీ వాళ్ళు మాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ మంతే మా మ్యారేజ్. మీ ఇద్దరు కూడా తప్పకుండా రావాలి అని చెప్పింది. ఆ మాట వినగానే అనురాగ్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి కంగ్రాట్స్, కానీ డ్రింక్స్లో డ్రగ్ నువ్వు కలపకపోతే ఇంకెవరు కలిపినట్లు అని అడిగాడు. అది మీ ప్రాబ్లం, కనుక్కోవాల్సింది మీరే అని ఆమె మాట్లాడుతూ ఉండగానే లోపల నుంచి తన వుడ్బి పిలుస్తూ ఉండడంతో సారీ నేను వెళ్ళాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది తిలోత్తమ. ఆమె చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ అంతలోనే ఎందుకో ఏదో డౌట్ వచ్చి చుట్టూ చూశాడు అనురాగ్. సరిగ్గా అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటూ అక్కడే నించున్న ఒక వ్యక్తి అనురాగ్ కంటపడకుండా ఉండడానికి పక్కనే ఉన్న గోడచాటుకు దాక్కున్నాడు. మరోవైపు తన రూమ్కి వెళ్ళిన మిహిరా కాసేపు ఫోన్ చూసి ఇంకాసేపు మంచం మీద దొర్లి మరి కాసేపు బాల్కనీలో వ్యూ చూసి అంతా తనకు బోరుగా అనిపించడంతో సాయంత్రం ఎక్కడికి వెళ్లాలో గూగుల్ని అడిగి దగ్గరలోనే ఉన్న టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఆమె రెడీ అయ్యి బయటికి వస్తుండగా రూమ్ సర్వీస్ అంటూ డోర్ బెల్ కొట్టాడు ఒక రూమ్ బాయ్. డోర్ ఓపెన్ చేసిన ఆమె అతడి వైపు కొంచెం అనుమానంగా చూస్తూనే అయినా తన రూమ్ అంతా మెస్సీగా ఉందని గుర్తించి ముందుగా సేఫ్టీ కోసం నీ ఐడి కార్డు చూపించు అని అడిగింది. దాంతో అతను తన ఐడి కార్డు చూపించాడు. దాన్ని చెక్ చేసిన మిహిరా లోపలికి వచ్చి రూమ్ క్లీన్ చేయి అని చెప్పింది. దాంతో అతడు రూమ్ క్లీన్ చేశాడు. ఆ తర్వాత మిహిరా అతనితో ఇక నువ్వు వెళ్తేనే బయటికి వెళ్ళాలి అని అంది. మేడం, మీ రూమ్లో ఏదో స్మెల్ వస్తుంది, రూమ్ స్ప్రే చేయనా అని అడిగాడు ఆ రూమ్ బాయ్. కానీ నాకేం స్మెల్ రావట్లేదే అని ముక్కు ఎగబిల్లిస్తూ అంది మిహిరా. నో మేడం, వస్తోంది అని నమ్మబలికిన అతడు మిహిరను మళ్లీ గాఢంగా వాసన చూసేలా చేసి తన పాకెట్లో ఉన్న చిన్న స్ప్రేను ఆమె ముక్కు దగ్గర స్ప్రే చేయడానికి తీశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మిహిరా ఏ ప్రమాదంలో చిక్కుకుంటుంది? పార్టీలో డ్రగ్స్ కలిపింది ఎవరో అనురాగ్, సుబ్బు తెలుసుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.